సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. లియో మూవీ ఎలా ఉంది అన్న? లియో మూవీ సూపర్ ఉందమ్మా. అంటే తమిళ వాళ్ళకు బ్లాక్ బస్టర్. తమిళ్లో నాకు తెలిసి మళ్ళీ ఆయన ఫస్ట్ సారి అయితే 100 CR మార్క్ ఎలా అయితే క్రాస్ చేశారు, ఇప్పుడు 200 మార్క్ క్రాస్ చేస్తారు ఆయన. అక్కడ గవర్నమెంట్ భయపడి లియోకి భయపడి మార్నింగ్ బెనిఫిట్ షో ఏమీ లేదు, 9 నుంచి స్టార్ట్ చేసింది షో. యూఎస్ రిపోర్ట్ కూడా వచ్చింది ఫస్ట్ హాఫ్ సూపర్ అని. ఫస్ట్ హాఫ్ ఎట్లుంటుందంటే లియో 5G మాదిరి వెళ్ళిపోతుంది, సెకండ్ హాఫ్ 4G మాదిరి ఉంటది, మొత్తానికి కలిపి 3G మాదిరి సినిమా చూడొచ్చు. అండ్ ఇందులో మీకు క్యారెక్టర్స్ అంటారా, మూడు క్యారెక్టర్స్. ఏది అని అంటే మన విజయ్ గారు, ఇల్లా తల విజయ్ గారు, దాని తర్వాత వచ్చేసి సంజయ్ దత్ గారు, దాని తర్వాత వచ్చేసి అర్జున్ గారు, ఈ 3 క్యారెక్టర్లు. త్రిష గారు 4 క్యారెక్టర్లు. రామ్ చరణ్ ఉన్నారా ఇందులో? ఇదే రూమర్స్ అమ్మా, అంత ఫేక్ రూమర్స్ సృష్టించినారు. రామ్ చరణ్ అది ఈ మధ్య ఫేస్బుక్ లో మొత్తం దానిలో పెట్టారు కదా, వ్యూస్ వస్తాయని చెప్పేసి, దాని వల్ల నిజాయితీ పోతుంది. సో రాంగ్ ప్రాసెస్ అనేది లేదు, దానిలో ఎవరు లేరు. ఉన్నది కమల్ హాసన్ గారు కూడా లేరు, ఓన్లీ కమల్ హాసన్ వాయిస్ మాత్రమే ఉంది దాంట్లో. ఓన్లీ కమల్ హాసన్ వాయిస్. అంటే సంజయ్ దత్ గారు, అర్జున్ ఇలాంటి వాళ్ళందరూ మంచి యాక్టర్స్ కదా, వాళ్ళ క్యారెక్టర్ ఎలా ఉంది, వాళ్ళ యాక్షన్ ఎలా ఉంది? పార్ట్ 1 అమ్మా, ఒక సామాన్యుడు అన్యాయాన్ని అరికడితే దాని తర్వాత ఫ్యామిలీ ఎలా సఫర్ అవుతుంది అనేటువంటి ఒక కాన్సెప్ట్. ఏది ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ ఏముంటుంది అని అంటే, బిజినెస్ కోసము సొంత కొడుకుని కూతుర్ని ఎవరినో కొన్ని బలి ఇస్తే బిజినెస్ బాగుంటుంది అని నమ్మి సొంత కూతుర్ని బలి ఇచ్చినటువంటి పార్ట్ 2 ఎవరు అంటే మన సంజయ్ దత్. ఈయన లియో గారు, విజయ్ గారు సంజయ్ దత్ కి తండ్రి అన్నమాట. సంజయ్ దత్ తండ్రి, లియో గారు కొడుకు. అంటే తెలుగు ఆడియన్స్ కి దగ్గర అవుతుంది అంటారా ఇది తెలుగు ప్రేక్షకులకి ఈ మూవీ? లోకేష్ కనకరాజ్ కాబట్టి అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. లోకేష్ కనకరాజ్ కాబట్టి అవుతుంది. ఒకవేళ ఇన్ కేసు వేరే హీరో అయితే కొద్దిగా టైం పడుతుందేమో కానీ. అంటే భగవద్ కేసరిను తర్వాత ఇది ఒకేసారి రిలీజ్ అవడం వల్ల ఏదన్నా ఈ సినిమా వల్ల ఆ సినిమాకి కానీ, ఆ సినిమా వల్ల ఈ సినిమాకి కానీ ఏమైనా దెబ్బపడే అవకాశాలు ఉన్నాయా? 2 హిట్లేగా, 2 సినిమా హిట్లేగా. బాక్స్ ఆఫీస్ కి 2 కళ్ళు, 1, 2 2 హిట్లే, ఏం ప్రాబ్లం లేదు. ప్రేక్షకులకు జేబులో చిల్లు పడబోతుంది, బాక్స్ ఆఫీసు కాసులతో నిండబోతుంది, అంతే. థ్యాంక్ యూ సో మచ్.